Hi guys, welcome to my channel. Today I'm going to discuss about the topic first order partial differential equation. In this topic, we will discuss the subtopics about elimination of arbitrary constant. Elimination of arbitrary constant. Before going to elimination of arbitrary constant, we have to learn some basic formulas. In first order partial differential equation, rho z by rho x is equal to p, rho z by rho y is equal to q, rho square z by ఈ ఫైవ్ ఫార్ములాస్ అనేవి ఫిక్స్డ్ ఫార్ములాస్. రో జెడ్ బై రో ఎక్స్ ఇస్ ఈక్వల్ టు పి, రో జెడ్ బై రో వై ఇస్ ఈక్వల్ టు క్యూ, రో స్క్వేర్ జెడ్ బై రో ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు ఆర్, రో స్క్వేర్ జెడ్ బై రో ఎక్స్ రో వై ఇస్ ఈక్వల్ టు ఎస్, రో స్క్వేర్ జెడ్ బై రో వై స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు టీ. అండ్ కమింగ్ టు ది ఎలిమినేషన్ ఆఫ్ ఆర్బిటరీ కాన్స్టెంట్ అంటే కన్సిడర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై కామా జెడ్ కామా ఏ కామా బి ఈజ్ ఈక్వల్ టు 0. దాన్ని ఫస్ట్ ఈక్వేషన్ అనుకో. సపోజ్ ఏదో ఒక ఫంక్షన్లో కాన్స్టెంట్స్ ఇస్తారు. ఆ కాన్స్టెంట్స్ని ఎట్లా తీసేయాలి? బై యూజింగ్ పార్షియల్ డిఫరెన్షియేషన్ చేస్తే ఆ కాన్స్టెంట్ పార్ట్. హియర్ ఏ కామా బి ఆర్ కాన్స్టెంట్. ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై కామా జెడ్ కామా ఏ కామా బి అనే ఫంక్షన్లో ఏ కామా బి అనేది కాన్స్టెంట్. టు ఎలిమినేట్ ఏ అండ్ బి we need three constant, త్రీ ఈక్వేషన్స్. అంటే ఇక్కడ టూ కాన్స్టెంట్స్ని ఎలిమినేట్ చేయాలంటే త్రీ ఈక్వేషన్స్ కావాలి. ఆ త్రీ ఈక్వేషన్స్ ఎట్లా వస్తాయి? త్రీ ఈక్వేషన్స్ కావాలంటే ఆల్రెడీ ఇచ్చిన ఈక్వేషన్ని ఫస్ట్ ఈక్వేషన్గా తీసుకోవాలి. పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్, ఆ ఇచ్చిన ఈక్వేషన్ ఫస్ట్ ఈక్వేషన్గా తీసుకున్నాక ఆ ఫస్ట్ ఈక్వేషన్ని పార్షియల్ డిఫరెన్షియేటివ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో చేస్తే సెకండ్ ఈక్వేషన్ వచ్చింది. అదే ఇచ్చిన ఈక్వేషన్ని పార్షియల్ డిఫరెన్షియేటివ్ విత్ రెస్పెక్ట్ టు వైతో చేస్తే థర్డ్ ఈక్వేషన్ వచ్చింది. ఆ థర్డ్ ఈక్వేషన్ సాల్వ్ చేస్తే బై సాల్వింగ్ దీస్ త్రీ ఈక్వేషన్ వీ కెన్ ఎలిమినేట్ ది కాన్స్టెంట్ టు గెట్ ది ఫైనల్ ఈక్వేషన్. From these three equation we eliminate a and b and we get final equation. Note, for అదే సపోజ్ ఇక్కడ ఏ కామా బి ఇచ్చారు. ఇప్పుడు ఏ కామా బి కామా సి, ఏ కామా బి అనే టూ కాన్స్టెంట్స్ ఇస్తే త్రీ ఈక్వేషన్స్ కావాలి. అదే ఏ కామా బి కామా సి కావాలంటే ఫోర్ ఈక్వేషన్స్ కావాలి. అంటే ఫోర్ ఈక్వేషన్స్ ఎలా వస్తాయి? ఇచ్చిన ఈక్వేషన్ 1 అనుకోవాలి, దాన్ని పార్షియల్ డిఫరెన్షియేటివ్ ఎక్స్తో చేయాలి, అప్పుడు సెకండ్ ఈక్వేషన్తో వచ్చింది పార్షియల్ డిఫరెన్షియేటివ్ బైతో చేస్తే థర్డ్ ఈక్వేషన్ వస్తుంది. ఫోర్త్ ఈక్వేషన్ రావాలంటే ఈ సెకండ్ ఈక్వేషన్ని మళ్ళీ పార్షియల్ డిఫరెన్షియేటివ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో చేయాలి. విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో చేస్తే ఫోర్త్ ఈక్వేషన్ వచ్చింది. అదే ఇప్పుడు కాన్స్టెంట్స్ ఇక్కడ ఫోర్ ఇస్తే సేమ్ ప్రాసెస్. ఇచ్చిన ఈక్వేషన్ 1 అనుకోవాలి, ఈ ఈక్వేషన్ ఎక్స్తో పార్షియల్ డిఫరెన్స్ వైతో చేయాలి, అప్పుడు 2 3 వస్తాయి. వచ్చిన టూ ఈక్వేషన్కి ఎక్స్ ఫైన్ చేయాలి. ఫోర్ కాన్స్టెంట్స్ అంటే 5 ఈక్వేషన్ రావాలి కదా. ఫిఫ్త్ ఈక్వేషన్ కోసం ఈ థర్డ్ ఈక్వేషన్ని పార్షియల్ డిఫరెన్షియేటివ్ విత్ రెస్పెక్ట్ టు వైతో చేయాలి. అదే ఇప్పుడు 5 కాన్స్టెంట్స్ ఇచ్చారనుకో, ఈ ఏబిసిడిఈ ఇచ్చారనుకో, అప్పుడు ఎన్ని ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఆల్రెడీ ఇచ్చిన ఈక్వేషన్ని ఫస్ట్ ఈక్వేషన్ అనుకున్నాం, దానికి ఎక్స్తో ఒకటి వైతో చేస్తే సెకండ్ థర్డ్ ఈక్వేషన్ వస్తాయి. ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ ఎలా వస్తాయి అంటే సెకండ్ ఈక్వేషన్ని ఎక్స్తో చేస్తే పార్షియల్ డిఫరెన్షియేటివ్ ఎక్స్తో చేస్తే ఫోర్త్ ఈక్వేషన్ వస్తుంది, థర్డ్ ఈక్వేషన్ పార్షియల్ డిఫరెన్షియేటివ్ వైతో చేస్తే ఫిఫ్త్ ఈక్వేషన్ వస్తుంది. ఇప్పుడు సిక్స్త్ ఈక్వేషన్ రావాలంటే దీనిని ఈ ఫోర్త్ ఈక్వేషన్ని పార్షియల్ డిఫరెన్షియేటివ్ విత్ రెస్పెక్ట్ టు వైతో చేయాలి, ఎక్స్తో కాదు. సారీ, ఇక్కడ సిక్స్త్ వన్ రావాలంటే
ఆల్రెడీ 1 2 3 4 5 వచ్చింది కదా, సిక్స్త్ వన్ రావాలంటే ఈ సెకండ్ ఈక్వేషన్నే పార్షియల్ డిఫరెన్షియేటివ్ విత్ రెస్పెక్ట్ టు వైతో చేస్తే 6 వస్తుంది. మళ్ళీ ఒకసారి చదువుతానండి. ఏబిసిడిఈ అనే 5 కాన్స్టెంట్స్ ఇచ్చి దాన్ని ఆ 5 కాన్స్టెంట్స్ని ఎలిమినేట్ చేయాలంటే 6 ఈక్వేషన్స్ కావాలి. ఆ 6 ఈక్వేషన్స్ ఎలా వస్తాయి? ఇచ్చిన ఈక్వేషన్ని ఫస్ట్ ఈక్వేషన్గా తీసుకున్నాం, దానికి పార్షియల్ డిఫరెన్షియేటివ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తే సెకండ్ ఈక్వేషన్ వస్తుంది. పార్షియల్ డిఫరెన్షియేటివ్ విత్ రెస్పెక్ట్ టు వై చేస్తే థర్డ్ ఈక్వేషన్ వస్తుంది. ఫోర్త్ ఈక్వేషన్ రావాలంటే వచ్చిన సెకండ్ ఈక్వేషన్కి పార్షియల్ డిఫరెన్షియేటివ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో చేయాలి. అదే ఫిఫ్త్ ఈక్వేషన్ రావాలంటే వచ్చిన థర్డ్ ఈక్వేషన్కి పార్షియల్ డిఫరెన్షియేటివ్ విత్ రెస్పెక్ట్ టు వైతో చేయాలి. అదే సిక్స్త్ ఈక్వేషన్ రావాలంటే సెకండ్ ఈక్వేషన్కి ఇందాక పార్షియల్ డిఫరెన్షియేటివ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో చేసాం కదా, ఇప్పుడు సిక్స్త్ ఈక్వేషన్ రావాలంటే పార్షియల్ డిఫరెన్షియేటివ్ సెకండ్ ఈక్వేషన్ పార్షియల్ డిఫరెన్షియేటివ్ విత్ రెస్పెక్ట్ టు వైతో చేయాలి. అలా ఇప్పుడు ఈ ప్రాబ్లమ్స్ బేస్ చేసుకొని ఈ ఫార్ములాస్ బేస్ చేసుకొని కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. ఇప్పుడు ఆర్బిటరీ కాన్స్టెంట్స్ మీద కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. అంటే ఇచ్చిన ఈక్వేషన్లో ఏబి అనేవి 2 కాన్స్టెంట్స్ ఉన్నాయి. ఆ 2 కాన్స్టెంట్స్ని ఎట్లా ఎలిమినేట్ చేయాలో చెప్పాను మీకు ఆల్రెడీ. ఫస్ట్ స్టెప్ ఏంటిది? గివెన్ z ఈజ్ ఈక్వల్ టు ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, దీన్ని ఫస్ట్ ఈక్వేషన్ అనుకున్నాం. ఇచ్చిన దాన్ని ఫస్ట్ ఈక్వేషన్ అనుకోవాలి. ఎప్పుడైనా ఈ కాన్స్టెంట్స్ని ఎలిమినేట్ చేయాలంటే ఇచ్చిన ఈక్వేషన్ని ఫస్ట్ ఈక్వేషన్ అనుకోవాలి. ఇక్కడ 2 కాన్స్టెంట్స్ ఉన్నాయి, ఏ కామా బి. 2 కాన్స్టెంట్స్కి ఎన్ని ఈక్వేషన్స్ ఫైండ్ అవుట్ చేయాలి? 3 ఈక్వేషన్. అంటే ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్ 1 అనుకోవాలి, దీన్ని పార్షియల్ డిఫరెన్షియేటివ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేయాలి, దీన్ని పార్షియల్ డిఫరెన్షియేటివ్ విత్ రెస్పెక్ట్ టు వై చేస్తే అప్పుడు ఇది సెకండ్ ఈక్వేషన్ అయితే థర్డ్ ఈక్వేషన్ అయితే. ఇప్పుడు ఈ 3 ఈక్వేషన్ సాల్వ్ చేస్తే ఆ ఏబి వాల్యూస్ అనేది ఎలిమినేట్ అయిపోతాయి. ఇప్పుడు పార్షియల్ డిఫరెన్షియేటివ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేద్దాం. అప్పుడు రోజెడ్ బై రో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్తో చేస్తున్నాం కాబట్టి ఏ అనేది కాన్స్టెంట్ బయట రాస్తే ఎక్స్కి 1 కాబట్టి ఏ ప్లస్ వైతో ఎక్స్తో చేస్తున్నాం కాబట్టి వై అనేది కాన్స్టెంట్ కాబట్టి 0, ఏ స్క్వేర్ అనేది కాన్స్టెంట్ కాబట్టి 0, బి స్క్వేర్ అనేది కాన్స్టెంట్ కాబట్టి 0. అప్పుడు రోజెడ్ బై రో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ, దీన్ని సెకండ్ ఈక్వేషన్ అనుకోండి. ఇప్పుడు పార్షియల్ డిఫరెన్షియేటివ్ విత్ రెస్పెక్ట్ టు వై చేద్దాం. రోజెడ్ బై రో వై ఈజ్ ఈక్వల్ టు వైతో చేసినాం కాబట్టి ఎక్స్ 0 ప్లస్ బి ప్లస్ ఏ స్క్వేర్ 0 ప్లస్ బి స్క్వేర్ 0. అప్పుడు రోజెడ్ బై రో వై ఈజ్ ఈక్వల్ టు బి. 3 ఈక్వేషన్స్ వచ్చినాయి. ఇప్పుడు ఏం చేస్తానంటే సబ్స్టిట్యూట్ సెకండ్ అండ్ థర్డ్ ఈక్వేషన్ ఇన్ ఫస్ట్ ఈక్వేషన్. ఇక్కడ ఏ వాల్యూ రోజెడ్ బై రో ఎక్స్ వచ్చింది, బి వాల్యూ రోజెడ్ బై రో వై. ఆల్రెడీ ఇక్కడ ఈ ఏబి వాల్యూస్ పోవాలంటే ఇక్కడ ఏ బదులు రోజెడ్ బై రో ఎక్స్, బి బదులు రోజెడ్ బై రో వై, ఇది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఏబి వాల్యూస్ పోతాయి. అప్పుడు జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఏ వాల్యూ రోజెడ్ బై రో ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ రోజెడ్ బై రో వై ఇంటూ వై ప్లస్ ఏ స్క్వేర్ అంటే రో బై రోజెడ్, ఏ అంటే రోజెడ్ బై రో ఎక్స్ హోల్ స్క్వేర్, ఏ స్క్వేర్ కాబట్టి. బి అంటే రోజెడ్ బై రో వై, బి స్క్వేర్ అంటే రోజెడ్ బై రో వై హోల్ స్క్వేర్. జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఆల్రెడీ ఫార్ములాస్ చెప్పాను మీకు. రోజెడ్ బై రో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు పి అని చెప్పాను, రోజెడ్ బై రో వై ఈజ్ ఈక్వల్ టు క్యూ అని చెప్పాను. దాని ప్రకారం రోజెడ్ బై రో ఎక్స్ పిఎక్స్ ప్లస్ రోజెడ్ బై రో వై క్యూవై ప్లస్
రో జెడ్ బై రో ఎక్స్ ఫార్ములా ఏంటి? పి. ఇక్కడ రో జెడ్ బై రో ఎక్స్ హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి పి స్క్వేర్ ప్లస్ రో జెడ్ బై రో వై హోల్ స్క్వేర్ అంటే క్యూ స్క్వేర్. దేర్ ఫర్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు పిఎక్స్ ప్లస్ క్యూవై ప్లస్ టీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్. ఇక్కడ ఈ కాన్స్టెంట్స్ అనేవి తొలగిపోయినాయి. చివరిలో ఎట్లా వస్తాయి అంటే ఇచ్చిన ఈక్వేషన్స్ని కాన్స్టెంట్స్ని తీసేయాలి. తీసేస్తే ఎట్లా వస్తాయి? జెడ్ ఈజ్ ఈక్వల్ టు పిఎక్స్ ప్లస్ క్యూవై ప్లస్ పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. స్టే హోమ్, స్టే సేఫ్.